ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాము. ఇక్కడికైతే కూతవేటి దూరంలో అయితే గంజివాగు సంబంధించి అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే తాత్కాలిక నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే రాకపోకలకు సంబంధించి అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ అయితే మనం చూస్తున్నాం ఒక ఆటో సంబంధించి అయితే ప్రస్తుతం అయితే అతి కష్టం మీద అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి రావాలనుకుంటే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇటువైపు వెళ్తున్న వాహనదారులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వేములవాడ నుంచి. ఎట్లుంది రోడ్ అసలు ఇక్కడ? రోడ్ అంత మంచిగా లేదు. ఎట్లుంది రోడ్? కచ్చ రోడ్ మొన్న ఇరుక్కపోయింది బండి ఒకటి. ఓకే, ఎంత మంచిగా లేదు. ఇది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అంటే ఇప్పుడు బ్రిడ్జ్ అయితే వేసిరు కదా, మరి దీనికి సంబంధించి అయితే మేము అయితే మాకైతే డబ్బులు రాలేదు, మేము ఇంతే చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్లు సైతం తెలియజేసినట్టయితే కొంత సమాచారం అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లుంటే బాగుంటుంది ఇక్కడ బ్రిడ్జ్ అయితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే కష్టం ఉంటుంది. బండ్లు పోవు చెయ్యి, మా ఉన్న వాళ్ళకి ఇబ్బంది వేస్తుంది. ఓకే, అంటే మీరు నిత్యం ఇటువైపు వస్తుంటారా? నిత్యం వస్తూ ఉంటాం. ఓకే, పొద్దుగాల వస్తాం, సాయంత్రం వెళ్తాం. ఓకే, ఇవాళ డ్యూటీ లేదు కాబట్టి వెళ్తున్నాం. మాకు డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది, బండి లేకపోయా. ఒకవేళ మరి ఇట్లా బ్రిడ్జ్ కట్టేది ఎట్లా, ఏంది పరిస్థితి మరి మీది? ఇటువైపు పోవాలంటే ఎట్లా? ఇటువైపు పోవాలంటే బ్రిడ్జ్ అయితేనే మాకు నయ్యం, లేకపోతే కష్టం. బండ్లు ఇరుక్కపోతున్నాయి, చాలా కష్టం అవుతుంది. ఓకే, మరి ఎట్లా పోతారు ఇటువైపు? మరి వేములవాడ వైపు పోవాలంటే ఎట్లా పోతారు? వేములవాడ నుంచి ఇటువైపు రావాలంటే ఎట్లా వస్తారు? మాకు బ్రిడ్జ్ కావాలి, అంతే. కావాలి, కంపల్సరీ కావాలి. ఒకవేళ బ్రిడ్జ్ కాకపోతే ఎట్లా మరి? అంటే ఇటు బోర్డు బంద్ అయినాక బ్రిడ్జ్ కావాలి. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడైతే బ్రిడ్జ్కి సంబంధించి అయితే కొంత నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికైతే గత ప్రభుత్వ శాసనసభ్యులు అయినటువంటి చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ అయితే ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది. కొంతమంది కాంట్రాక్టర్లకు అయితే దీన్ని అయితే అప్పచెప్పడం జరిగింది. ఏదైనప్పటికైతే ప్రస్తుతం ఇప్పుడు చిన్నపాటి వర్షానికి అయితే గంజివాగు పూర్తిగా కట్టయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు వచ్చే రాకపోకలకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువైపు అయితే ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి సైతం నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి వెంటనే అధికారులు అయితే దీనికి సంబంధించి శాశ్వత మరమ్మతులు చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా దీనికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం సైతం చేపట్టడం జరిగింది. కాంట్రాక్టర్లు సైతం మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అయితే రావట్లేదు, దీనిలో భాగంగా మేమైతే ఈ బ్రిడ్జ్ కొనసాగించలేమని చెప్పేసి అయితే మధ్యలో ఆపేసిన పరిస్థితి సైతం మనం చూస్తున్నాము. కేవలం భీములు అయితే పోయడం జరిగింది. దీనికి సంబంధించి పైన ఇంకా మరమ్మతులకు సంబంధించి అయితే ఎక్కడి పనులు అయితే అక్కడే ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన రహదారులకు సంబంధించి అయితే ఇటువైపు వెళ్ళేవారైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వర్షానికి సంబంధించి అయితే కొంతమంది వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా రైతులు, స్కూల్ పిల్లలు, అంతేకాకుండా అత్యవసర సదుపాయాలైనటువంటి అంబులెన్స్, అంతేకాకుండా ఇతరత్ర అయితే ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడం అయితే కష్టంగా మారింది. అసలు పూర్తిగా అధికారులు అయితే దీనిపై చర్యలు తీసుకోవాలి, శాశ్వత మరమ్మతులు చేయాలని అయితే కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అయితే ఒక వర్షానికి అయితే పూర్తిగా ఈ పైపులన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి అయితే నెలకొంది. చిన్న వాహనాలు సైతం వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మరొక వాహనదారుడు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు, ఎక్కడ వెళ్తున్నారు మీరు? ఓకే, అంటే నిత్యం ఇటు నుంచి వెళ్తుంటారా మీరు? వెళ్తాం. మరి ఇట్లా రోడ్డు ఇట్లా అయింది, మరి దీనికి సంబంధించి మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకుపోయారా? మరి ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? తీసుకుపోతే ఇప్పుడు ఈ బిర్రి ఇడి దాకా వచ్చి ఆపేసారు. ఇది ఇట్లా మొన్న వాగు వచ్చి వర్ర వచ్చి ఇది వీకింది, బండ్లు ఎక్కడెక్కడనే స్టాప్ అయిపోయింది. మళ్ళీ పైపులు వేసి అట్లా మట్టి పోసారు. ఇటు వెళ్తలేవు ఆటోలు, బండ్లు కానీ జనం ముష్కిల్ అవుతుంది. మరి ఎట్లా ఇప్పుడు ఒకవేళ మీరు వేములవాడ పోవాలనుకున్నా కానీ వేములవాడలో ఇటువైపు రావాలన్నా కానీ ఒకవేళ ఇది మరమ్మతులు జరగకపోతే ఎన్ని కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది? బాగా ఇబ్బంది పడవుతుంది. రావణపట్ట రత్నంపట్టుకెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కదా? ముష్కిల్ అయితే ఎక్కడ అక్కడ బ్రేక్ వేసినట్టు. అంతే. మరి ఎట్లా అయితే అత్యవసర సరుకులు కావచ్చు, అంతేకాకుండా స్కూల్ పిల్లలు కావచ్చు, అంబులెన్స్ సదుపాయాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఏమన్నా మీకు అత్యవసరం ఉండి వేములవాడకు వెళ్ళాలనుకుంటే ఎట్లా మీ పరిస్థితి? మరి వేములవాడకి వెళ్ళాలంటే అట్లా బోయినపల్లికి అక్కడ ఆగస్తుంది, ఎక్కడో అక్కడనే ఆగిపోడు. ఒకసారి బండి పోయినసారి రాగల వాడి వచ్చేసాడు, ఇక్కడ ఆపద జరిగితే ఆయన బండి ఒకడ కొయ్యాలి వాడు ఆగిపోయింది. ఇది ఫుల్ పోయింది, ఎక్కడెక్కడనే స్టాప్ అయ్యి 2 రోజులు బంద్ అయిపోయింది బండ్లు. మరి ఇట్లా అత్యవసరం అంబులెన్స్లు అయితే కావచ్చు, ఇతరత్ర అయితే అవసరం అయితే ఉంటుంది, రారాదు. మరి ఎట్లా దీనికి సంబంధించి ఇప్పుడైతే కాంట్రాక్టర్లు అయితే చెప్తున్నారు, ఇప్పుడైతే మాకైతే బిల్లులు అయితే శాంక్షన్ కాకపోవడం వల్ల అయితే మేమైతే ఇదైతే ఇక్కడ వరకే ఉంటుందని అయితే కొంత సమాచారం కూడా చెప్తున్నారు కదా. మరి ఎట్లా వాళ్ళకి బిల్లు వస్తేనే కదా పని చేసేది. బిల్లు రాని వాళ్ళు ఎక్కడికి చేస్తారు, ఇంటికి వెళ్ళి అయితే పెట్టుకోలేరు. వర్కర్ ఈ మాలు మెటీరియల్ పుణ్యానికి రాదు. వాళ్ళకి బిల్లు వస్తేనే వీళ్ళకు పని చేయగలుగుతారు, ఎవరైనా ఒకటి. అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడ నుంచి అయితే పక్కన ఉన్నటువంటి గుండెనపల్లికి సంబంధించిన ఒక వాహనదారుడు అయితే చెప్తున్నారు, మాకైతే ఇక్కడ నుంచి అయితే వాహనాలు రాకపోకలకైతే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు వెంటనే దీన్ని మరమ్మతులు అయితే చేయాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఇటు వేములవాడకు రావాలన్నా, వేములవాడ వాళ్ళు ఇటు పరిసర ప్రాంతాలకి వెళ్ళాలనుకున్నప్పటికీ సైతం మాకు ఏంటంటే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అత్యవసర సదుపాయాలైనటువంటి అంబులెన్స్ కావచ్చు, ఇతరత్ర పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది రైతుల పొలాలు సైతం ఉండడం వల్ల మేము అటు ఇటు అయితే వెళ్ళలేక
పోతున్నాము, మాకు ఇది ఇప్పుడు డ్యామేజ్ అవ్వడం వల్ల అయితే మాకైతే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని అయితే ఇక్కడ ఉన్న స్థానికుడు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.